హాయ్ అండి. పిల్లల పెంపకంలో స్టైల్ 2 ఏంటంటే అథారిటేటివ్ పేరెంటింగ్, అంటే అధికారిక పేరెంట్స్ అన్నమాట. అంటే ఈ పేరెంట్స్ విషయంలో వీరి లక్షణాలు ఎలా ఉంటాయంటే పిల్లలతో చాలా ప్రేమగా ఉంటారు. వారికి కొన్ని నియమాలు పెడుతూ ఉంటారు. క్రమశిక్షణ పేరుతో నియమాలు పెట్టినప్పటికీ కూడా అది అర్థమయ్యేటట్టు పిల్లలకి చెప్తారు. ఫర్ సపోజ్ ఒక పిల్లవాడికి ఐస్ క్రీమ్ తినాలని కోరిక ఉందనుకోండి, అది పేరెంట్కి చెప్తే ఆ పేరెంట్ ఆ పిల్లవాడిని ప్రతి ఆదివారం ఐస్ క్రీమ్ తినేలాగా ఒక నియమం పెడతాడనమాట. అంటే మొత్తానికి నువ్వు ఐస్ క్రీమ్ తినడానికి వీల్లేదు అని నిరంకుశత్వంగా చూపించాడు, అలాగే ఐస్ క్రీమ్ ని రోజు ఇచ్చాడనమాట. ఒక రూల్ పెడతాడు, ఒక నియమం పెడతాడు. వారానికి ఒక రోజు ఐస్ క్రీము, రోజులో అరగంట టీవీ లేదా రోజులో పావుగంట ఫోను అంటూ వివిధ రకాలైన నియమాలు పెట్టి పిల్లల్ని చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో ఇలా కంట్రోల్ చేయడం తప్పు కాదనమాట. ఎందుకంటే ఇలా కంట్రోల్ చేస్తూ వెళ్ళడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సొంతగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పేరెంట్స్ వీరికి కావాల్సినవి మొత్తానికి నో చెప్పట్లేదు, ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తున్నారు. వీరిని పూర్తిగా వీరి డౌట్స్ కానీ వీరి క్వశ్చన్స్ కానీ పట్టించుకోకుండా ఉండట్లేదు. వారికి ఓపికగా సమాధానం చెప్తున్నారు, ప్రేమగా ఉంటున్నారు. కానీ వీరు కఠినంగా ఉండకుండానే ప్రేమగా ఉంటూనే వీరికి నియమాలు పెడుతున్నారు. ఆ నియమం వెనుక ఏమైతే కారణం ఉందో ఆ కారణాన్ని కూడా పిల్లలకి చెప్పి వివరంగా చెప్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, నేను ఐస్ క్రీమ్ రోజు తింటే నా హెల్త్ పాడవుతుంది, కాబట్టి వారానికి ఒక రోజు ఐస్ క్రీమ్ తినడానికి మా డాడీ అలౌ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయంగా తను చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటాడు. రోజు టీవీ చూస్తే గంటలు గంటలు మనకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఒక అరగంట టీవీకి అలౌ చేశారు. అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నారు పేరెంట్స్. కాబట్టి ఆ పిల్లవాడు ఫ్యూచర్లో పేరెంట్స్ పట్ల సంబంధాన్ని కానీ ప్రేమను కానీ కలిగి ఉంటాడు. అలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు, సమాజంలో కూడా బాగా ఉంటాడు, అలాగే స్కూల్లో కూడా బాగా చదువుతాడు అనమాట. అంటే తనకి బాధ్యత అనేది తెలిసేలాగా పేరెంట్స్ చేస్తారనమాట. సో ఈ పేరెంటింగ్ విషయంలో అయితే నేను ఖచ్చితంగా ఓటేస్తానండి. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా మరీ వాళ్ళని నెగ్లెక్ట్ చేసేసి మరీ వారికి కావాల్సినవి ఇచ్చేయకుండా, ఇలా మరీ నిరంకుశత్వం కూడా ఉండకుండా వారికి అవసరమైనవి మాత్రమే అందిస్తూ వారికి ఎంతవరకు ఏది అవసరమో ఇస్తూనే ప్రేమగా ఉంటూనే వారికి అన్ని నేర్పుతూ సమాజంలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఏది ఎంతవరకు తీసుకోవాలి, ఏది ఎంతవరకు వాడాలి అనేది వారికి తెలియచెప్తూ వారిని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పేరెంటింగ్ అనేది బెస్ట్ పేరెంటింగ్ గా చెప్పొచ్చండి. మీరేమంటారు?